అందరికీ నమస్కారం. సీతాయనం అనే బుక్ గురించి తెలుసుకుందాం. సీతాయనం బుక్ రాసిన రచయిత్రి డీనా మిరియం. ముందు మాట: రాత్రికి పగలుకు మధ్య ఏదో గడియలో మనసు నిశ్చలమై కలలు మనోమహాసముద్రంలోకి మునిగిపోయి బాహ్య ప్రపంచపు ఎరుక పొందే ముందు నక్షత్రాలు సమావేశమై సూర్యుని ఆగమన సంకేతాలకు ముందు పక్షుల తొలి కూజితాల కంటే ముందు రాత్రి జీవుల విశ్రాంతికి వెళ్లేలోపు ఆ సమయంలో అంతర్ప్రపంచం మన దర్శనాలను ప్రకాశవంతం చేయడంతో మనం సాధారణంగా చూడని దృశ్యాలు చూస్తాం, సాధారణంగా వినని విషయాలు వినగలుగుతాం. ఆ సమయంలో నా కోసం అంతర్ప్రపంచం తెరుచుకొని మానవుని భౌతిక నేత్రాలు చూడలేని ఒక గొప్ప కాంతిని చూశాను. ఈ కాంతి అత్యంత సౌందర్యభరితమైన లోకంపై ప్రసరించింది. అక్కడ అనేక జంటలు పరస్పర ఉనికిని ఆస్వాదిస్తూ ఉల్లాసంగా ప్రేమ సున్నిత తత్వాలతో సేద తీరుతున్నారు. ఆ దృశ్యమంతా గొప్ప ప్రేమతో అల్లుకొని నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇతరులు అనుభూతి పొందుతున్న ఆ ప్రేమ నాది కూడా. అది శ్రీరామచంద్రమూర్తి సీతామాతలు భూమిపైకి తెచ్చిన ప్రేమగా నేను గ్రహించాను. అందరికీ చెంది ప్రతి వారిలోనూ ప్రతి దానిలోనూ ప్రవహించే ఈ ప్రేమను అందరిలో మేల్కొలపడానికి వారు వచ్చారు. మొదట్లో కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఆ తర్వాత మనోహరమైన ఆకుపచ్చటి కాంతి ఆవరిస్తూ రూప సౌందర్యమైన శ్రీరాముని ఉనికి అంతటా ఆవరించడం పట్ల ఎరుక పొందాను. నేను ఆ ప్రగాఢ ప్రేమ వాత్సల్యాల పట్ల ఆశ్చర్యం పొందుతూ ఉండగానే ఇది శ్రీరాముడు భూమిపైకి తెచ్చిన ప్రేమ, ఆయన ఒక నూతన నాణ్యమైన ప్రేమను ఎరుకపరచారు అన్న మాటలు నాకు వినిపించాయి. ఆ స్వరం నాకు నా లోపలి నుంచి వినిపించింది. శ్రీరామచంద్రులు సీతామాత సృష్టి మొత్తంలోనూ సంకేత రూపాల్లో ఉన్న ప్రేమను వెలికి తీయడానికి వచ్చారని, దాని ద్వారా మానవాళి తన పరిణామాలలో పురోగమించి తన సామర్థ్యాన్ని పరిపూర్ణం చేసుకోగలదని నాకు అర్థమైంది. అది స్త్రీకి గాని పురుషునికి గాని చెందిన స్వరం కాదు, దానిని స్వీకృతి స్థితిలో వినిపించే స్వరంగా నేను గుర్తించాను. ఆ విధమైన మార్మిక ఎరుకలో నేను కొంచెం సేపు ఉన్నాను. క్రమంగా నా కళ్ళు తెరుచుకొని నేను బాహ్య ప్రపంచపు స్పృహలోకి వచ్చాను. ఆ కాంతి నా కళ్ళ ముందు దృశ్యం మాయమైనాయి. నా చైతన్యం అంతర్ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. నా యవ్వనమంతా నేను శ్రీరామచంద్రుడు సీతామాతల భక్తురాలిని. అయితే ఈ పుస్తకం రాయడం ఆరంభించినప్పటి నుంచి నేను వారితో వ్యక్తిగత బంధాన్ని అనుభూతి చెందసాగాను. వారు నాకు జీవన నిర్దేశకాలుగా మారారు. నేను వారి ఉనికిలో ఓలలాడుతూ మూసిన కళ్ళు వెనక వారిని చూస్తూ ఉంటూ నేను వింటున్న నమోదు చేసుకుంటున్న పదాలపై గాఢంగా ప్రతిబింబిస్తూ వారితో మాట్లాడుతూ నా హృదయంలోకి వెల్లడి చేయబడిన దానిని నా మేధస్సుతో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాను. నీతి కథ నదులు, అరణ్యాలు, చిరుగాలులు, సూర్యకిరణాల వంటి వివిధ రూపాల ద్వారా ప్రత్యక్షమైన దివ్యశక్తుల జ్ఞాపకాలను కలిగి ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ కథలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయా అన్న సందేహం నా మనసుకు వచ్చేది. నా జ్ఞాపకాల లేక వేరే ఎవరైనా తన ఊహాశక్తితో నా మనసు వీటిని సృష్టిస్తుందా అనిపించినా నా హృదయం ఊరుకో విను, సీతామాత నీతో మాట్లాడుతోంది అని చెప్పింది. అనేక యుగాల క్రితం ప్రాచీన భారతదేశంలో విశ్వ నియమాలైన నిజాయితీ, ధర్మాలతో ఐక్యతతో ఉండగలగటం అన్న సూత్రంపై ఆధారపడిన సమాజాన్ని స్థాపించడానికి పునాదిగా శ్రీరామచంద్రుడు వచ్చాడు. ఈ ధర్మపు హృదయంలో ఉన్నది ప్రేమ మాత్రమే. విశ్వ నియమాలను చలనంలోకి తెచ్చేది ప్రేమ మాత్రమే. ప్రేమయే అయస్కాంత మరి గురుత్వాకర్షణ క్షేత్రాలను కలిపి నిలిపి ఉంచుతుంది. వాస్తవీకరించబడి క్రమంగా అంతిమ వాస్తవమైన అవాస్తవీకరణగా తిరిగి మార్పు చెందేదానికి కారణం. మరి చలనాల వెనక ఉన్నది ఈ ప్రేమ శక్తియే. ఈ ప్రేమనే శ్రీరాముడు సీతామాత పరస్పరము వారి రాజ్యంలోని ప్రజలందరి పట్ల, అరణ్యంలోని జీవులన్నిటి పట్ల, స్వయంగా భూమాత పైన, సుదూర తీరంలో ఉన్న నక్షత్రాల పైన ప్రదర్శించారు. వారు ఉద్యోగాలు లేదా స్వీయ ఆసక్తులపై ఆధారపడని
కోరిక లేదా స్వంతం చేసుకోవాలన్న ఆకాంక్ష లేకుండా అందరినీ అన్నింటి శ్రేయస్సు కోసం అత్యున్నతమైన అరుదైన దివ్య ప్రేమ భూమిపైన నాట్యమానని మానవాళి గుర్తించడానికి వీలుగా దానిని ప్రదర్శించి చూపారు. ధర్మం యొక్క నిజమైన సారాన్ని, మన ప్రకృతిలో ముద్రించబడిన ప్రేమను మేలు కొలపడం ద్వారా మనం మానవ జీవితం కోసం ఎదురుచూస్తున్న ఉన్నత సంభావ్యతలను గుర్తించగలం. 2015-2016లో నేను 2 యాత్రలకు వెళ్ళాను. ఆ తర్వాత కొన్ని నెలలకు నా ధ్యాన సాధనలలో జ్ఞాపకాలు వెలికి వచ్చి దృశ్యాలు కనపడి సంభాషణలు వినపడ్డాయి. నేను ఈ గత దర్శనాలలో మునిగిపోయి వాటిలోని ముఖ్య సందేశాలను నమోదు చేయలేకపోయాను. ఈ కథలు రాయటం అన్నది నా లోపల వర్ణాతీతమైన అనుభూతిని మిగిల్చింది. ఇది సీతామాత శ్రీరామచంద్రుల జీవన ఉనికిని నాకు అందించింది. ఆ అనుభూతి మీకు కూడా సాధ్యమేనన్న ఆశతో ఈ కథలను నేను మీతో పంచుకుంటున్నాను. జై శ్రీరామ్, జై సీతారాం, జై మాత. శ్రీరామచంద్రులు సీతామాతల కథ హిందూ ఇతిహాసమైన రామాయణంలో ఉంది. దీని సనాతన మూలకర్త వాల్మీకి. ఇప్పుడు లభిస్తున్న వాల్మీకి రామాయణం నూతన గ్రంథాన్ని వేరే రచయిత అందించారు అని పండితులు భావిస్తున్నారు. ఆ గ్రంథంలో రాముడు అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత సీతను తక్కువగా చూపి పితృ సౌమ్యపు ఆలోచనతో ఆమె రాముని భార్య తప్ప మరేమీ కాదని, తన ఇష్టానికి వ్యతిరేకంగా రావణాసురునిచే అపహరించబడి నాయకుడైన రామునితో రక్షింపబడిందని ఉండటం చాలా ప్రముఖంగా రాయబడింది. అందులో ఆమె స్వచ్ఛత ప్రశ్నార్థకమై ప్రతిష్ట మంట కలిపి అరణ్యానికి పంపబడి తన కవల పిల్లలను పెంచి భూమాతను చీల్చుకొని తనను స్వీకరించమని కోరిందని తెలుపబడింది. ఈ సీతాయనంలో సీతారామునికి నీడ కాదు, ఆమె ప్రతి విషయంలోనూ అతనితో సమాన దివ్యత్వం కలిగి ఉంది. రాముడు నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు అవతారమైతే సీత నారాయణి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అర్ధాంగి మహాలక్ష్మి యొక్క అవతారం. దివ్య తలాలలో వారు నారాయణులుగా ప్రసిద్ధులు. అయితే భూమి మీద రాముడు సీతలుగా తెలియబడ్డారు. వనవాసం, సీతాపహరణ, శ్రీరాముని వియోగం, అగ్నిప్రవేశం, అరణ్యవాసం, వీటిలో ఏది ఆమె అంగీకారం లేకుండా, వాటిలో ప్రతి దాని వెనుక గల కారణాలు ఆమెకు తెలియకుండా ఏదీ జరగలేదు. ఇక్కడ నేను ప్రపంచానికి తెలియపరచడం అనేది సనాతన కాలపు స్త్రీ ఋషులను వారు అన్నింటా తన భర్తలతో సమానమైన వారు అనే విషయాన్ని వెలుగులోకి తెచ్చాను. అనసూయ అత్రి మహర్షి అర్ధాంగి మాత్రమే కాదు, ఆమె స్వయంగా వివేకవంతమైన ఋషి అనసూయగా పిలువబడేది. ఆ కాలంలో మహిళా సాధికారికత ఋషులు మరి దేవుళ్ళు తలం వరకు విస్తరించి ఉండేది. అనగా ఇక్కడ భూమిపైన స్త్రీలందరికీ కూడా వారి ఆధ్యాత్మిక సాధనలు, జ్ఞానాలు పురుషులతో సరి సమానంగా ఉండేవి. ముఖ్య సూచన ఏమనగా స్త్రీ ఋషులను క్రాంతి దర్శిని అంటారు. కానీ అది వాడుకలో లేకపోవడము, ఉచ్చారణలో కష్టము కనుక ఈ పుస్తకంలో స్త్రీ ఋషులకు కూడా ఋషి అనే పదాన్నే వాడాము. డీనా మెర్నియం వారు రాసిన ఎవరికీ తెలియని సీత కథ అనగా సీతాయనం అన్న పుస్తకము జీవితాలను పరివర్తనం చేయగల అద్భుతమైన పుస్తకాల్లో ఒకటి. 2020 మార్చి 29వ తేదీన బ్రహ్మర్షి పత్రిజీ దగ్గర నుండి ఈ పుస్తకం నాకు చేరిన ఆ సన్నివేశం ఇప్పటికీ మరెప్పటికీ నేను మర్చిపోలేను. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు ఈ పుస్తకాన్ని చదవడంలో నేను పూర్తిగా లీనమైపోయాను. ఎప్పుడెప్పుడు ఈ పుస్తకం చదవడానికి ఉపక్రమించిన ఒక సమాధి లాంటి సత్యలోకం వెళ్ళిపోయి సీతాశక్తి తరంగాలకు కనెక్ట్ అయ్యేదాన్ని. సమయం అనే పోటులో కూడా యుగాలు వెనక్కి వెళ్ళినంత అవకాశాన్ని మనకు కలిగించిన ఈ పుస్తకం రచయిత్రి గారికి నా హృదయాంతరాలలో నుండి ప్రతి క్షణం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఈ పుస్తకం నన్ను త్రేతాయుగానికి తీసుకెళ్ళి సీతతో కలిపి ఆ తల్లి వేలు పట్టుకొని నడిచి మహా అవకాశాన్ని కలిగించింది. ఈ పుస్తకంలోని ప్రతి సంఘటన నా హృదయం పలకంపై లోతైన ముద్ర వేసింది. ఈ అనంతమైన ప్రేమను
ఈ లోకంలో వ్యాపించడానికి సీతారాములు ఈ భూలోకంలో అవతరించాం. అట్టి విశ్వవ్యాప్తమైన దివ్య ప్రేమను నేను ఈ పుస్తకం ద్వారా నా కణకణంలో అనుభవిస్తున్నాను. ఈ పుస్తకంలోని ప్రతి సందేశం మరియు ప్రతి పాఠం ఆనాటి త్రేతాయుగానికి ఎంతగా వర్తించిందో ఈనాటి కలియుగానికి అంతే వర్తిస్తుంది. అందుకే ఈ పుస్తకంలోని ప్రతి మాట కాలాతీతం. సీతమ్మ జీవితంలో మనకు తెలియని అనేక సంఘటనలను, సన్నివేశములను పాఠకులకు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది ఈ పుస్తకం. మానవ జాతి కోసం మరియు భూలోకం కోసం సీతమ్మ చేసిన త్యాగాలను తెలుసుకుంటుంటే మన హృదయం ద్రవిస్తుంది. మరొక వైపు సీతాదేవి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఆమె అంగీకారంతోనే జరిగిందని తెలుసుకుంటుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. సీతమ్మ రావణునితో లంకకు వెళ్ళడం, సీతారామ పట్టాభిషేకం తర్వాత భర్త నుండి మరొకసారి ఎడబాటును భరించి నిండు గర్భిణిగా అడవిలోకి వెళ్ళడం మరియు చివరకు అర్థాంతరంగా ఈ ప్రపంచం నుండి నిష్క్రమించడం వరకు అన్ని సంఘటనలు తన పూర్తి సమ్మతితోనే జరిగాయి. ఆమె యొక్క ప్రతి చర్య వెనక ఈ లోకంలో సర్వజీవుల ఎడల అనంతమైన ప్రేమయే కారణం, మరి విశ్వ కళ్యాణమే లక్ష్యం. ఈ పుస్తకంలో నేను ఏర్పరచుకున్న విడదీయరాని బంధం నాకు ఈ పుస్తకంలోని జ్ఞానామృతాన్ని లక్షలాది మంది ఆధ్యాత్మిక సాధకులతో పంచుకునే అదృష్టం కలిగింది. కొన్ని వారాల పాటు సీతాయనం యొక్క జ్ఞానాన్ని ఈ సీతాయనం జ్ఞానయజ్ఞ కార్యక్రమం ద్వారా వేలాది మందిలో తమ ఆలోచనల ఎడల మరియు క్రియల ఎడల ఎరుక బాగా పెరగడం నేను గమనిస్తున్నాను. రోజు రోజుకు ఈ పుస్తకంలోని మరియు సీతమ్మతోనూ నా అనుబంధం విడదీయలేనంతగా పెనవేసుకుని పోయింది. స్త్రీశక్తి తన సంఖ్యలను తెంచుకొని బయటకు వస్తున్న ఈ తరుణంలో సీతాయనం పుస్తకం రావడం ఎంతగానో సముచితంగా ఉంది. ఎందుకంటే సీతమ్మతో సహా ఆనాటి ఎందరో యోగినులు మరియు మహిళా ఋషి శిరోమణులు మానవ జాతి కళ్యాణం కొరకు వనరించిన ఘనమైన కార్యాలు, చేసిన గొప్ప త్యాగాల గురించి ఈ పుస్తకం అద్భుతంగా వర్ణిస్తుంది. తన స్వార్థపూరితమైన చేష్టలతో భూమాత గుండెలో నిత్యం గుణపాలు దిగ్గిస్తూ ప్రకృతిని పరిరక్షించడం మరిచిపోయి తనకు తాను ముప్పును తెచ్చుకొని తన పాపం తానే కరోనా మహమ్మారి రూపంలో అనుభవిస్తున్న మానవ జాతికి ఒక గొప్ప మేలుకొలుపుగా మానవ జీవితాలను వసుంధరా మాత మరియు ప్రకృతి మాతల రూపంలో ఆ జగజ్జనని పోషిస్తున్న ప్రధాన పాత్రను పునరావిష్కరించుకున్న ఈ పుస్తకం ఇప్పుడు రావడం అది జగన్మాత నిర్ణయము అని నా ప్రగాఢ విశ్వాసం. జనక మహారాజు ఆదర్శ జీవనం, తన రాజ్యం విచ్ఛిన్నం అవుతుందని తెలిసిన సీతను అయోధ్యకు పంపడానికి సందేహపడకపోవడం, సీత మన కోసమే కాదు సమస్త విశ్వం కోసం ఉంది అనడం, ఇవన్నీ ఉన్నతీకరించబడిన వ్యక్తిలో విశ్వ ఔన్నత్యం కోసం పాటుపడడం అనేది సహజ పరిణామం అని తెలుస్తుంది. భూమి అవరోహణ చాపంలో పరిభ్రమించడం వలన శీల శక్తి, జ్ఞాన, వివేకాలు మరుగున పడ్డాయి తప్ప ఆ కాలంలోనే గొప్ప తపస్సంపన్నులు లోకాలనే సృష్టించగల స్త్రీలు ఉన్నారని అర్థమైంది. మరీ ముఖ్యంగా ఆనాడే మన ఈ శ్వాస మీద ధ్యానాన్ని ఋషి అరుంధతి సీతామాతకు బోధించింది అని తెలుసుకోవడం ఎంతో ఆశ్చర్యానందాలను కలిగించడమే కాక మన ధ్యాన ప్రక్రియ ఎంతో సనాతనమైనదో తెలిసింది. సీతామాత ఎంతో సాధారణంగా, నిరాడంబరంగా సమస్త ప్రకృతి పట్ల ప్రేమ, గౌరవాలతో జీవిస్తూ నేను విశ్వంలోని ప్రతి అణువులోనూ ఉన్నాను, ప్రతి అణువు కోసం పనిచేస్తున్నాను, అంతా ఒక్కటే అయినప్పుడు నేను చేశాను అని తెలియజేయడం ఎందుకు అన్న వాక్యంలో ఎంత నిర్దేశకత్వం దాగి ఉందో శ్రీరామచంద్రుడు సకల గుణాభిరాముల్లా మచ్చలేని చంద్రునిలా మనకు తెలుసు. ఈ సీతాయనం ఆయన అత్యున్నత వివేకాన్ని, సంయమనాలను వెలికితీసి ఆయన ఔన్నత్యాన్ని మరింతగా ఉన్నతీకరించింది. రామాయణం భారతదేశ ఆధ్యాత్మిక జీవనానికి, ఔన్నత్యానికి ప్రతీక అని వింటూ ఉంటాం. ఇప్పుడు మనం దానిని మరో విధంగా అంటే సీతాయనంను ఆ ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఇవ్వండి ఈరోజు